నేపథ్యంలోనే ఈ డిబేట్ని కంటిన్యూ చేస్తున్నాము. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో రేపు వాళ్ళు తిరిగి రాబోతున్నారు అన్నది మనకి చాలా ఆనందకరమైన సమయం, కానీ చాలా టెన్షన్స్ కూడా మనకు ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మన ప్యానలిస్ట్లో మైండ్ సెట్ రైట్ నౌ ఎలా ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది క్విక్గా ఐ వాంట్ యువర్ ఓపెనింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్గా శేషగిరిరావు గారు. సునీత విలియమ్స్ ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతాల్లో విడిపడటానికి సిద్ధమై క్యాప్సూల్ ద్వారా ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం అత్యంత సురక్షితంగా అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. కాబట్టి విజయవంతంగా సముద్ర జలాల్లో ఫ్లారిడా దగ్గర దిగుతారు అనటానికి ఎటువంటి సందేహము లేదు. వండర్ఫుల్ వండర్ఫుల్ స్టార్ట్. రఘునందన్ గారు. అవునండి. సో మొత్తానికి ఆ డే రానే వచ్చింది. సో ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం, వారు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు. గంటకి 27,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్న ఒక వెహికల్లో వాళ్ళ నలుగురు కూర్చొని, ఇప్పుడు వాళ్ళ ముందున్న టాస్క్ ఏంటంటే రేపు దిగేలోగా 27,000 కిలోమీటర్ల నుంచి గంటకి 27 కిలోమీటర్ల వేగానికి దాన్ని తగ్గించుకుంటూ భూమిపైకి రావాలి. సో ఎలా జరుగుతుంది అనేది ఆసక్తిగా. రఘునందన్ గారు, నాకు డౌట్, ఇప్పుడు ISS నుంచి క్యాప్సూల్ విడిపడింది, విడిపడిన తర్వాత ఆర్బిట్ లో తిరుగుతోంది. ఈ ఆర్బిట్ లో తిరిగే వేగం ఎంత ఉంటుంది? ఇప్పుడు అదేనండి 27,000 గంటకి 27,000 కిలోమీటర్. సో భూమి దగ్గర ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత స్పీడ్ ఎలా ఉంటుంది? భూమి దగ్గర వచ్చినప్పుడు కూడా మీకు కొద్ది మార్పే ఉంటుంది, ఎక్కువ లేదు. అంటే మనకి క్రూషల్ మనకి 241కి డిఆర్బిట్ బర్న్ అని జరుగుతుందండి. అప్పుడు మాత్రమే మీకు 27,000 కిలోమీటర్ నుంచి 24,000 కిలోమీటర్కి తీసుకొస్తారు వారు. తర్వాత 24 గంటకి 24,000 కిలోమీటర్ నుంచి 7,500 కిలోమీటర్, 7,500 కిలోమీటర్ నుంచి 5,000 కిలోమీటర్ గంటకి. వీళ్ళంతా మనం తర్వాత ఇలా అంచెలంచెలుగా 400, అంటే మనకు అందరికీ తెలుసు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి నుంచి 400 కిలోమీటర్ దూరంలో ఉందండి. సో మనకు ఊరికనేలా రావచ్చు కదా అని అనుకోవచ్చు, ఎందుకంటే అంత వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు వచ్చేయచ్చు కదా. అయితే అలా ఉండదండి, ఇది అంచెలంచెలుగా జరగాలి. మొదటగా 350 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు, 120, 55, 5.5 డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో చాలా ఆసక్తికరంగా ఉండబోతుందండి రేపటి. ఈ TV9 ప్రేక్షకులతో పాటు ప్రపంచమంతా కూడా ఉత్కంఠంగా టెన్షన్తో ఎదురు చూస్తుంది. గతంలో జరిగిన కొన్ని ప్రమాదాల వల్ల సునీత విలియమ్స్ క్షేమంగా చేరాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దైవభక్తి వాళ్ళ ప్రపంచాన్ని దేవుణ్ణి మొక్కుంటూ ఆమె సున్నితంగా దిగాలి. మన అందులో ముఖ్యంగా ఇండియన్స్ అంతది కాబట్టి భారతీయులందరూ కూడా చాలా ఆసక్తిగా, ఉత్సాహంగా, టెన్షన్తో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆమె నిజంగా క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను. ఓకే, చందు సాంబశివరావు గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. సాంబశివరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సత్య, మీకు కనపట్లేదండి వీడియో. దీప్తి గారు, అలాగే ఐ థింక్ యూ హ్యావ్ అసెంబ్ల్డ్ ఎ స్టెల్లార్ సెట్ ఆఫ్ గెస్ట్స్ కూడా, రఘునందన్ గారు, డాక్టర్ శేషగిరిరావు గారు, ఇంకా మిగతా వాళ్ళందరికీ. అలాగే మీరు ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేసినటువంటి కృష్ణవేణి అలియాస్ ప్రత్యేకంగా మీ అందరికీ జూనియర్ సునీత విలియమ్స్ గారు. దిస్ ఇస్ ద ఇన్స్పిరేషన్, ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ డ్రాయింగ్ ఫ్రమ్ సునీత విలియమ్స్ గారు. మంచి షో ఆర్గనైజ్ చేశారు. ముందుగా మీ అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ఐ థింక్ లాంగ్ వే టు ఒక సక్సెస్ఫుల్ క్లోజర్కి రాబోతుంది. ఆమె సేఫ్ అండ్ సౌండ్గా మరి స్ప్లాష్ అవుతారు, రికవర్ అవుతారు, రిహాబిలిటేట్ చేస్తారు. ఒక 1 or 2 monthsలో డెఫినెట్గా షీ విల్ బి యాజ్ నార్మల్ యాజ్ ఎనీవన్ ఇన్ దిస్ రూమ్. కాబట్టి ఏమి ఇబ్బంది ఏం లేదు. దీస్ ఆర్ ఆల్ వెల్ టెస్టెడ్ మిషన్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్. దీంట్లో కొత్తదనం ఏమీ ఉండదు. చక్కగా అనుకున్న ప్రకారంగా ఆ టెక్స్ట్ బుక్ స్టైల్ ఆఫ్ ట్రాజెక్టరీ ఫాలో అవుతూ వాళ్ళు రీఎంటర్ అవుతారు. ఈ స్పేస్ ఎక్స్ డ్రాగన్ కూడా వెల్ టెస్టెడ్ స్పేస్ క్రాఫ్టే కాబట్టి, మాడ్యూలే కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే మనం ఇన్నాళ్ళు వెయిట్ చేసాం కాబట్టి ఆ ఉత్సాహం ఉండటం, ఆ కుతూహలం ఉండటంలో తప్పలేదు. డెఫినెట్లీ వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ టు సీ హర్. సాంబశివరావు గారు, మీరు చాలా ఈజీగా అయిపోతుందని చెప్తున్నారు, బట్ ఇది నార్మల్ రెగ్యులర్ ఎంట్రీ అండ్ రెగ్యులర్ రిటర్న్ అయ్యి ఉంటే మీరు అన్నది ఖచ్చితంగా అప్లై అవుతుంది. బట్ ఇప్పుడు మనం ఇన్ని రోజుల నిరీక్షణ తర్వాత ఆమె తిరిగి వస్తున్నారు కాబట్టే మనకి ఇంత టెన్షన్. మనకి డాక్టర్స్ కూడా ఉన్నారు ప్యానలిస్టులుగా, వాళ్ళు ఆ పాయింట్ అడ్రస్ చేస్తారు. సో డాక్టర్, మీరు చెప్పాలి, ఎట్ దిస్ మూమెంట్ వాట్ ఈస్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? అబ్సల్యూట్లీ. నిన్న ఇంటర్వ్యూలో సునీత విలియమ్స్ చెప్పిన మాట ప్రకారం షీ ఈజ్ హ్యాపీ అండ్ హెల్దీ. దట్స్ ద వన్ థింగ్. బికాజ్ తను ఆల్రెడీ ఎన్నోసార్లు స్పేస్ స్టేషన్కి వెళ్ళొచ్చారు. దాదాపుగా 600 hours షీ వాజ్ దేర్ ఇన్ స్పేస్ అండ్ వెల్ హెల్దీ.
బాగా బిఫోర్ గోయింగ్ టు ద స్పేస్ స్టేషన్ షీఈస్ ఆన్ గ్రౌండ్ కూడా బాగా హెల్దీగా ఎక్సర్సైజ్ కానీ డైట్ ఎక్సర్సైజ్ ఫుడ్ ఎవ్రీథింగ్ వాజ్ సమపాలల్లో కరెక్ట్ తీసుకుంది అండ్ స్పేస్ స్టేషన్లో కూడా ప్రాపర్ ఎక్సర్సైజ్ అవన్నీ చేసింది, న్యూట్రిషన్ డైట్ కూడా బాగా తీసుకుంది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ షీ విల్ రిటర్న్ బ్యాక్ ఎక్సెప్ట్ వైట్ హెయిర్ అండ్ లిటిల్ ఫేస్ చబ్బీ ఫేస్ పోయి కొంచెం లోపలికి అయినట్టుగా ఉంది, అంతే తప్ప మిగతా ఏం లేదు.